బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లీడర్స్ పై తీవ్ర విమర్శలు చేశారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ను నాశనం కావడానికి ఆ లిల్లీపుట్టు నాయకుడే కారణమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ గా పరోక్ష విమర్శలు చేశారు. లాస్ట్ మినిట్ లో బొటాబుట్టి మెజారిటీతో గెలిచారని విమర్శించారు. కేసీఆర్ లేకుంటే అసలు ఆ లిల్లీపుట్టు ఎవరు అని సెటైర్లు వేశారు. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టపోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. రైట్, ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద టార్గెట్ గా పరోక్ష విమర్శలు అయితే చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏంటి శ్రీనివాస్ పూర్తి అప్డేట్స్? లక్ష్మిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా మరి బీసీ ఓటర్ల కోసం ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలు చేస్తున్నాయి. సో మొన్న 1వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రజాహిత పాదయాత్ర పేరుతో కూడా మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు కావచ్చు, ఆయనతో పాటు టీపీసీసీ ఇన్ఛార్జిగా ఉన్న మరి మీనాక్షి నటరాజన్ పాల్గొంటూ మరి పాదయాత్ర ఒకవైపు కొనసాగుతూ ఉండగా మరొక వైపు మరి ఢిల్లీలో కూడా 5, 6, 7 తేదీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ నాయకులందరిని సమీకరించేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ఎజెండా. దీంట్లో మరి బీజేపీ కూడా నిన్న ధర్నా చౌక్లో కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా మరి ధర్నా చేశారు. మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఇది ఒకవైపు ఒక రాజకీయ అంశంగా మారిన నేపథ్యంలో బీసీ ఓటర్ల విషయంలో మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా మరి రేపటి నుంచి నిరాహార దీక్షకు పూనుకోనున్నారు. 72 గంటల పాటు కూడా ఈ నిరాహార దీక్ష చేయడానికి కవిత అయితే సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆమెకు ప్రభుత్వం నుంచి అనుమతి అయితే లభించలేదు. దీంట్లో కోర్టుకు వెళ్ళి మరి అనుమతి తీసుకొని దీక్ష కూర్చునేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కోర్టు నుంచి అనుమతి రాకుంటే తన నివాసంలోనే ఆమె దీక్ష చేయడానికి పూనుకుంటున్నానని కూడా చెప్పారు. మొత్తానికి కాసేపటి క్రితం మరి ఆమె కవిత తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ యొక్క 72 గంటల దీక్ష చేయడానికి ఖచ్చితంగా మరి నిరాహార దీక్ష చేసి తీరుతాము. 42% రిజర్వేషన్ల బిల్లుల విషయంలో వెనక్కి తగ్గేది లేదు. సో గతంలో చేసిన రైలు రోకో ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మరి తాము చేస్తున్న నిరాహార దీక్ష కూడా అనుమతి ఇవ్వట్లేదు. సో అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా కోర్టు ద్వారానైనా మరి అనుమతి తెచ్చుకొని దీక్ష తీరుతాను. 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ మరి రెండు కూడా పార్టీలు కలిసి బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పి 42% విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె గత కొంతకాలంగా కూడా మరి చాలామంది బీసీ నాయకులను కూడా కలుస్తున్నారు. 2 సంవత్సరాలకు కూడా ఆమె ఈ కార్యాచరణ చేస్తున్నారు. సో కాంగ్రెస్ నుంచి కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీ అందరూ కూడా మరి కవిత విషయంలో కొంత మరి ఆమె బీసీ నినాదం ఎందుకు తీసుకుంటున్నారు, 42% రిజర్వేషన్లు ఎందుకు తీసుకుంటున్నారు, కేవలం ఆమె ఉనికి కాపాడుకునేందుకే. బీఆర్ఎస్లో ఆమె కొంత డ్యామేజ్ అయింది. సో ఏదైతే మరి నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి చేసిన కామెంట్స్ కావచ్చు, మొత్తానికి తెలంగాణ బీఆర్ఎస్లో కవిత చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయో మనకు తెలిసిందే. సో మొత్తానికి
మరి ఆ వ్యాఖ్యల తర్వాత మరొకసారి కూడా మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కవిత మరొకసారి మరి నల్గొండ లో ఎవరైతే ఒకే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచారో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరి సూర్యాపేట ఎమ్మెల్యే గెలిచిన సంగతి మనకు తెలిసిందే. దాంట్లో మరి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ విషయంలో ఆమె స్పందించారు. సో దీంట్లో ఎమ్మెల్సీగా మాత్రమే ఆమెకు గుర్తింపు ఉంది, కేసీఆర్ కూతురుగా మాత్రమే గుర్తింపు ఉంటుంది, అవి లేకుంటే ఆమెకు విలువ లేదన్నట్టుగా మాట్లాడారని చెప్పి మరి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకైతే ఆమె స్పందించారు. సో దాంట్లో మరి పరోక్షంగా ఆయన పేరును ఎక్కడ తీసుకోకుండా లిల్లీపుట్ నాయకుడు అని చెప్పి కూడా ఆమె చెప్పడం కావచ్చు. తర్వాత నల్గొండలో గెలిచిన బీఆర్ఎస్కి సంబంధించిన ఒకే ఒక ఎమ్మెల్యే అని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి పరోక్షంగా ఆయన పేరు తీసుకోకుండా ప్రత్యక్షంగా ఆయనను టార్గెట్ చేసినట్టు కూడా స్పష్టమవుతుంది. సో మొత్తానికి మరి ఇటు కేసీఆర్తో పాటు మరి ఆయన నిన్న మొన్న జరిగిన ఏవైతే మీటింగ్స్ ఉన్నాయో దీని పట్ల మరి కాళేశ్వరం కమిషన్ ఇష్యూ కావచ్చు, తర్వాత మరి ఏదైతే బీసీ బిల్లు అంశం కావచ్చు, తర్వాత దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలి, బీసీలకు సంబంధించిన అంశంలో 8వ తేదీన కరీంనగర్లో ఒక భారీ బహిరంగ సభ కావచ్చు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లతో కలిసి మరి జగదీష్ రెడ్డి కూడా భేటీ అవుతున్నారు. ఇదే నేపథ్యంలో తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. లిల్లీ ఫుడ్ అని సంబోధిస్తూనే మరి నల్గొండలో ఆయన బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నాశనం చేశారు. సో మరి చావు తప్పి కన్నం లొట్టపోయినట్టుగా కూడా ఆయన ఒకే ఒక స్థానం గెలిచారు. సో అలాంటి వారు మరి మాలాంటి ఉద్యమ కుటుంబ నేపథ్యం ఉన్న పార్టీకి సంబంధించి ఈ మాట్లాడడం అయితే నిజంగా ప్రజలంతా గమనిస్తున్నారు. సో ఖచ్చితంగా దీంట్లో మరి జాగృతి కూడా ఈ అంశం విషయంలో మరి సీరియస్గా తీసుకుంటుంది. ఆయన వెనుక కొంతమంది బడా నాయకులు ఉన్నారని కూడా చెప్పడం చూడవచ్చు. మొత్తానికి మరొకసారి కల్వకుంట్ల కవిత మాత్రం ఈ యొక్క చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అవి జగదీష్ రెడ్డిని ఉద్దేశించినట్టుగానే స్పష్టమవుతుంది. అయితే ఆమె పేరు తీసుకున్నప్పటికీ కూడా నల్గొండలో చావు తప్పి కన్నులు లొట్టపోయినట్టు మరి ఎమ్మెల్యే గెలిచిన ఒకే ఒక వ్యక్తి ఆ జిల్లాలో పార్టీని నాశనం చేశాడని చెప్పడం కావచ్చు సంచలనంగా మారింది. అట్ ద సేమ్ టైం దీని పట్ల మరి జగదీష్ రెడ్డి కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ నాయకులు కావచ్చు మరి ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపురుగూడెం